హాఫీజ్ వరల్డ్ టీచర్ పుల్లాపంతుల రామమూర్తి యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. భగవంతుడిని తెలుసుకోవడం అంటే వాడు ప్రత్యేకంగా లేడు అని తెలుసుకోవడమే. చూడండి, చిల్లెళ్ళముడు అమ్మవారు ఏం చెప్పారు, భగవంతుడు 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 దేవుడి కోసం మనం టెంకాయలు కట్టి పూజలను చేస్తున్నాం, చెయ్యొద్దు అంటలే. మనలో ఉండేటువంటి దైవుడిని తెలుసుకునేంత వరకు అవన్నీ తప్పదు మనకు. ఇప్పుడు పిల్లవాడు చూడండి, పబ్లిక్ పరీక్షల్లో పాస్ అయ్యేంత వరకు కష్టపడాలి. నది సముద్రంలో జాగ్రత్త ఎన్నో ఒడిదుడుకులు పడుతూ ఉంటుంది. అదే మన జీవితం కూడా. దేవుడు అనేటువంటి వాడు ఎక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. ఆత్మావై సర్వభూతాని సోహం బ్రహ్మాస్మి అనేటువంటిది. నీలో ఉండే దైవత్వాన్ని నువ్వు తెలుసుకునేంత వరకు విగ్రహారాధనలు అనేవి తప్పనిసరిగా చేయాల్సిందే, తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, మన పూర్వీకుల ఫోటోలు ఉంటాయి చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలే లేదనుకోండి మనకేం గుర్తురాదు. వాళ్ళు ఎదురుగ్గా ఉంటేనే మనకు గుర్తొస్తుంది అనమాట. వాళ్ళ పేర్లు కూడా అందుకే మనం పెట్టుకునేది. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవడం అంటే వాడు ప్రత్యేకంగా లేడు అని తెలుసుకోవడం. వాడు ఎప్పుడు తెలుసుకుంటాడు? వాళ్ళలో ఉండే దైవశక్తిని వాడు గమనిస్తే తెలుసుకుంటాడు అంటుంది అమ్మవారు. జిల్లెళ్ళమూడి అమ్మవారు. అమ్మ ఆలయాలు, మందిరాలు, అనసూయేశ్వరాలయ నిర్మాణమై అమ్మ విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా అమ్మ ఆలయాలు వెలిశాయి. విదేశాల్లో, అమెరికా, రష్యాల్లో కూడా ఉన్నాయి ఈ అమ్మవారి ఆలయాలు. పాండిచ్చేరిలో చిరుమావిలింగార్ అనేటువంటి ప్రాంతదేశంలో అమ్మ ప్రతిరూపాన్ని సృష్టించి 300 ఎకరాల పెద్ద ఆలయాన్ని నిర్మించారు వాళ్ళు. అమ్మ జన్మస్థలం అయినటువంటి మన్నవ, పొన్నూరు మండలం, బాపట్ల జిల్లాలో ఉంది. అక్కడ అమ్మ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు. ఈ రోజుకి అభిషేకాలు జరుగుతూనే ఉన్నాయి. వినుకొండ దగ్గర ఉన్నటువంటి దర్శిలో అమ్మ మందిరాన్ని ఎంఈఓ హనుమంతరావు గారు నిర్మించారు. ప్రకాశం జిల్లా దర్శి, విశాఖపట్నం, పెద్దవాల్టేరు, అమెరికా, రష్యా, లాటిన్, జపాన్ విదేశాలలో కూడా అమ్మవారి ఆలయాలు నిర్మించి పూజలు అందుకుంటూ ఉంది. ఇంత దివ్య శక్తి ఆమెలో వచ్చింది. కేవలం ప్రేమామృత స్వరూపిణి. పురుషుడు సిద్ధిని పొంది ఇబ్బందులు పడటం వేరు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో పురుషుడు సిద్ధిని పొంది ఇబ్బందులు పడటం వేరు, అది వేరు, అంత ఉండదు. కానీ ఒక స్త్రీ అయి ఉండి తపస్థిద్ధిని పొంది ఇబ్బందులు పడటం వేరు. అందుకే ఆ మంది, నానా మీరు నాలో మానవత్వాన్ని చూస్తారు, నేను మీలో దైవత్వాన్ని చూస్తున్నాను అంది. అది ఎంతమందికి అర్థం అవుతుంది? హాయి బొందరు కొందరు నీ పాద సన్నిధిని నిలిచి కూడా అన్నారు పన్నాల రాధాకృష్ణ స్వామి గారు. నీ దగ్గరే ఉండేటువంటి వాళ్ళకే నీ దివ్యమైనటువంటి శక్తి అర్థం కాదమ్మా అని చెప్పారనమాట. ఒకతను వచ్చాడు, పుట్ట అంధుడు, ఈమెను పరీక్షించడానికి వచ్చాడు. చూడండి, ఆయన బ్యాగ్లో పల్లేరుగాయలు ఉన్నాయి, ముళ్ళుంటాయి ఆ పల్లేరుగాయలు. వచ్చాడు, గుడ్డివాడు కనపడదు, ఆ పల్లేరుగాయలతో కొట్టడం మొదలుపెట్టాడు. ఆమె బంగారు వర్ణంలో ఉంటుంది, సువర్ణ వర్ణం, తేజస్సుని. ఆ కీట బ్రహ్మడిదని ఆమె మొహంతా కూడా రక్తమయం అనమాట. పక్కన ఉన్నటువంటి వాళ్ళు వచ్చి నట్టపోయారు. వద్దు నాన్న వద్దు, ఎందుకు చూస్తున్నాడో అర్థం కావట్లేదు. చిట్ట చివరికి చూసావా నాన్న అని అడిగింది. చూడండి, చూశానమ్మా అన్నాడు. ఏం చూసావు అని అడిగి, ఎవరికి తెలియదండి అది, ఒక్క గుడ్డెతనికి తప్ప నీ పాదాలకుండే దేవతా విగ్రహాలను చూశానమ్మా అన్నాడు. చూసావు కదా అని ఇట్లా అండి, అంతే. మళ్ళీ గుడ్డివాడైపోయాడు. రాధాకృష్ణ అనేటువంటి అతని ఈరోజు కూడా ఉన్నాడు. ఆయన పారీకాయుడు. చూడండి, ఎంతోమంది ఉద్యోగాలు వదిలేసి తపస్థిద్ధిని పొందారన్నమాట అక్కడ. అటువంటి వాడికి దివ్య దృష్టి వచ్చి చూసి మళ్ళీ సామాన్యుడయ్యాడు. అటువంటి శక్తి స్వరూపిణి సాక్షాత్ జిల్లెళ్ళమూడి అమ్మవారు. ఇక్కడ చెన్నై సమీపంలో ఉన్న పాత మహాబలిపురం రోడ్డు పక్కనే కురుంగళిపల్లం అనే గ్రామంలో సువిశాలమైనటువంటి ప్రాంగణంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించి పూజలు చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం సెక్షన్ 80G కింద, జాగ్రత్తగా వినండి, ఇన్కమ్ ట్యాక్స్ చట్టం సెక్షన్ 80G కింద విశ్వజననీ పరిషత్ ట్రస్ట్కి ఇచ్చేటువంటి విరాళాలకి పన్ను రాయితీ అనేటువంటిది ఉంది. ప్రభుత్వం ఇచ్చిందనమాట. అది మనస్సు లయమైదే చోటే ఆలయం అని చెప్పింది ఆమె. మనస్సే మంత్రం. మనస్సు ఎక్కడైతే లయమవుతుందో అదే ఆలయం అనేటువంటి చెప్పింది. జిల్లెళ్ళమూడిలో ప్రధానంగా జరిగేటువంటి పండుగలై కొన్ని చెప్పుకుంటున్నాం. జనవరి 1 ఆంగ్ల సంవత్సరాది,
మకర సంక్రాంతి జనవరిలో తిథుల ప్రకారంగా జరుగుతుంది. ధాన్యాభిషేకం ఫిబ్రవరి 17వ తారీఖున జరుగుతుంది. ధాన్యాభిషేకం ధాన్యం కొన్ని వందల వేల బస్తాల బియ్యంతో అక్కడ అభిషేకం జరుగుతుంది అమ్మవారికి. అది చూడాల్సినటువంటిది. ఉగాది తెలుగు సంవత్సరాది, అమ్మ జయంతి చైత్ర శుద్ధ ఏకాదశి, అమ్మ కళ్యాణ మహోత్సవం మే 5వ తారీఖున జరుగుతుంది. అమ్మ అనంతోత్సవాలు జూన్ 12. అన్నపూర్ణాలయం అదే అందరిల్లు అంటే అసలు ఆమె ఇంటికే అందరిల్లు అని బోర్డు ఉంటుంది. అన్నపూర్ణాలయం అంటే అందరిల్లే. అక్కడ వార్షికోత్సవాలు ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర్యం వచ్చిన రోజే అది నిర్మించబడింది అనమాట. దేవీ శరవన్నరాత్రులు విజయదశమి తిథుల ప్రకారంగా జరుగుతుంటాయి. నాన్నగారి నాగేశ్వరరావు గారి జయంతి అక్టోబర్ 17. దీపావళి తిథుల ప్రకారంగా జరుగుతుంది. హైమోదీదేవి జయంతి కార్తీక బహుళ షష్ఠిలో జరుగుతుంది. అక్కడ జరిగేటువంటి ఉత్సవాలు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 6:30 వరకు సంధ్యావందనం, తెల్లవారుజామున 3 గంటల నుండి 5 వరకు సుప్రభాత సేవ జరుగుతుంది. ఈ రోజు కూడా జరుగుతూనే ఉంది. డబ్బాలో పసుపు ఉంటుంది. చూడండి అమ్మవారు ఏం చెప్పారు. డబ్బాలో పసుపు ఉంటుంది. డబ్బాలో ఉన్న పసుపు మనం దండం పెడతామా? పొరపాట్లు కూడా దండం పెట్ట. ఆ పసుపుని నువ్వు తీసుకుపోయి కూరలలో వాడుకుంటాం, కాళ్ళకు పూసుకుంటాం, మొహానికి పూసుకుంటాం. చివరికి ఆ పసుపుని తీసుకొచ్చి గోడకి రాసి ఒక బొట్టు పెడితే అమ్మవారిగా దర్శించి పూజలు చేస్తావు. అదే పసుపు మళ్ళీ దేవుడి విగ్రహాన్ని ఫోటోని తీసుకుపోయి గోడకు కొట్టాం. మనం దేనికి దండం పెడుతున్నాం? దేవుడి ఫోటోకి దండం పెడుతున్నాం. దేవుడి ఫోటోకి ఆధారమైంది ఏంటి? చీల. ఆ చీలకు ఆధారమైంది గోడ. గోడకు ఆధారమైంది భూమి. భూమాతకి ఎవడైనా దండం పెడుతున్నారా? ఈ మొత్తాన్ని భరించేది భూమాతే. సకల చరాచర పాపులని, భ్రష్టుల్ని, శిష్టుల్ని అందరినీ భరించేది భూమి ఆధారం అన్నిటికి కూడా. కాబట్టి గోడకు రాసినటువంటి పసుపుకి బొట్టు పెట్టి పోలేరమ్మ నమస్కారం చేస్తున్నాం. ప్రతి వస్తువుకి విలువ ఇవ్వడానికి ఆ ప్రత్యేకత చూడటం కోసమే ఇవన్నీ కూడా అంటుంది జిల్లెళ్ళమూడి అమ్మవారు. మాతృశ్రీ గోశాల హిందూ జీవన విధానంలో ఆవు గోమాత, దానిలో ఎటువంటి సందేహమే లేదండి. ఈరోజు ఆవుల్ని హింసించేటువంటి వాళ్ళు ఎక్కువయ్యారు. బాగా ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నదన్నమాట. పవిత్ర క్షేత్రమైన జిల్లెళ్ళమూడిలో గోశాల కేవలం మొట్టమొదటి 2 ఆవులతోటే ప్రారంభమైంది. అది ఈరోజు 50 ఆవుల వరకు వచ్చింది. అంటే మరణావస్థలో ఉన్నటువంటి గోవులను కూడా వాళ్ళు తీసుకొచ్చి పెంచుతూ ఉంటారన్నమాట. అక్కడ వాటి గోశాల రూపుదిద్దుకోండి. సోలార్ లైటింగ్, కొన్ని ఫ్యాన్స్, దోమల తెరలు ఆ గోవులకి రక్షణగా ఉన్నాయి. అక్కడ ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలైనటువంటి విఎస్ఆర్ మూర్తి గారు సూచనలతో రూపుదిద్దుకున్నటువంటి మాతృశ్రీ గోశాల జనవరి 15, 2018 నుండి అది నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మనందరికీ తెలుసు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఐఏఎస్. ఆయన గోశాల ప్రారంభించింది. అక్కడ గోశాల చుట్టూ కూడా వేప, మామిడి, కొబ్బరి చెట్లు 1 ఎకరా వరకు ఉన్నాయన్నమాట. మొత్తం కూడా గోగ్రాసం, గోవుల్ని మేపేటువంటి వాళ్ళ కోసం క్వార్టర్స్, అవన్నీ కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారి యొక్క రూపకల్పనలో తయారయ్యాయి. ఆఫీసు రూమ్, గోవుల్ని కాసేటువంటి వాళ్ళ కోసం క్వార్టర్స్, స్టోర్ రూములు, ఇవన్నీ కూడా నిర్మించబడ్డాయి. పశు వైద్యులు ఎంతో మంది నియమానుసారం ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. అక్కడ గోశాల నుండి వచ్చేటువంటి ఆవులని, ఆ ఆవు పాలని శివుడికి, నాగేశ్వర స్వామికి, అమ్మవారికి మొట్టమొదటి అభిషేకాన్ని ఉపయోగిస్తారు. విచిత్రం చూడండి. గోవుల పాలు, గోవు దూడలు తాగిన తర్వాతనే, అది అక్కడ విచిత్రం. ముందు ఆవు దూడలు, ఆవు పాలు తాగిన తరువాత మిగిలినటువంటి వాటితో తీసుకుపోయి వాటికి దేవుడికి అభిషేకం చేస్తూ ఉంటారు అనమాట. ఎంతో మంది సిద్ధులు అక్కడ ఎంతో అమ్మ సాహిత్యాన్ని వాటిని చదివి ఎంతో వాళ్ళు తపస్థితిని పొందారు. వాళ్ళు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఐఏఎస్ బిఎస్ఆర్ మూర్తి గారు, తర్వాత ఇతర దేశాలలో జేమ్స్ అనేటువంటి అతని, ఇటువంటి వాళ్ళందరూ తపస్థితిని పొంది సంపూర్ణ మానవత్వాన్ని పొందారు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.